నమో భగవతే వాసుదేవాయ నమః. ఈరోజు మనం భగవద్గీతలోని ప్రథమ అధ్యాయము అందులోని మొదటి శ్లోక అర్థం తెలుసుకుందాము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే భగవద్గీత అనేది విస్తారముగా పఠించబడును ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యములో సంగ్రహముగా చెప్పబడును. ఎవరైనాను భగవద్గీతను కృష్ణ భక్తిని సహాయముతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చెయ్యకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెనని అందులో తెలుపబడినది. అర్జునుడు గీతను భగవానుడి నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనెను. ఈ విధముగా ఎవరైనాను స్పష్టముగా అవగాహన చేసుకోగలుగురనుటకు భగవద్గీతలోనే ఉదాహరణ లభించును. ఎవరైనాను ఆ గురు శిష్యుల పరంపరలో ఎట్టి సొంత కల్పిత వ్యాఖ్యానాలకు తావివ్వకుండా భగవద్గీతను యథార్థముగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథములోని విషయములే కాకుండా మరింకెన్నక్కడను కనిపించని విషయములు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడుగా ఎరుగదురు. అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా తెలుపబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్ దివ్య జ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రముకు మూల సిద్ధాంతములయ్యెను. అనాదిగా వేద కాలము నుండి పవిత్ర తీర్థ స్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియును. భగవానుడు ఈ లోకంలో స్వయముగా అవతరించినప్పుడు మానవుల మార్గదర్శనము కొరకై ఈ భగవద్గీతను బోధించెను. కురుక్షేత్ర రణరంగంలో దేవాది దేవుడు అర్జునుడి పక్షమున వహించెను కనుక ధర్మక్షేత్ర అంటే వైదిక యజ్ఞ కార్యములు నిర్వహించబడిన ప్రదేశము అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయావకాశ విషయమున సంశయమును కనుపర్చెను. అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుణ్ణి ప్రశ్నించెను. అతడు తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రుల యుద్ధము చేయవలెనను దృఢ నిశ్చయముతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడిరని కూడా ఎరుగును. ఏమైనను అతడు అట్లు ప్రశ్నించుట విశేషము. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు సంధిని ఆశించలేదు. అంతేకాకుండా అతడు రణరంగములో తన పుత్రుల విధి ఎలా ఉండునో నిశ్చయముగా ఎరుగదలిచెను. వైదిక సాహిత్య గ్రంథములలో స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రములో యుద్ధము ఏర్పరచబడెను. కనుక యుద్ధముపై ఆ పవిత్ర స్థల ప్రభావము ఎలా ఉండునోనని అతడు ఎంతగానో భయపడసాగెను.
అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుని అనుగ్రహముతో కురుక్షేత్ర రణరంగమున దర్శించగలిగెను. కనుక ధృతరాష్ట్రుడు యుద్ధ రంగ స్థితిని గూర్చి సంజయుణ్ణి విచారించెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబమునకు చెందినవారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా బయటకు వెల్లడగును. అతడు ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే కురు వంశీయులుగా పేర్కొనుచు పాండు సంతానమునకు కుటుంబ వారసత్వము నుండి వేరుపరిచెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులతోడి తమ సంబంధ విషయములో ధృతరాష్ట్రునికి గల భిన్న వైఖరిని ఎవ్వరైనను గ్రహించవచ్చును. పంట పొలము నుండి అవసరము లేని కలుపు మొక్కలు ఏరి పారవేయబడునట్లుగా ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదగురని యుధిష్ఠిరుని అధ్యక్షత పరమ ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధముగా ఆరంభము నుండి చెప్పుకోబడెను. ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేషార్థము.